హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. నేను ఆ కళ్యాణానికి వెళ్ళిన ఫర్ ద ఫస్ట్ టైం. అంటే నేను చిన్నప్పుడు వెళ్ళుండొచ్చు, బట్ నాకు తెలివి వచ్చినాక నేను పోవడం ఇదే ఫస్ట్ టైం. సరే వీడియో కూడా తీద్దాము అనే ఆలోచనతోటి వీడియో తీసిన. కాకపోతే నేను అంత ప్రాపర్గా తీయలేదు, షార్ట్స్ లాగా తీసిన. అందుకే కొంచెం క్లారిటీగా ఉండదు వెంకటేశ్వర స్వామి కళ్యాణంది. నెక్స్ట్ వచ్చేది క్లారిటీగా ఉంటుంది చూడండి. అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏమైపోయిందంటే, నేను నైట్ షిఫ్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచిపోయేసరికి నాకు అంత ఓపిక లేకుండే. ఇంకా నేను అంత క్లారిటీగా వీడియో అనేది షూట్ చేయలేదు, ఓపిక లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకా అంతే, కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయాక అన్నదానం జరిగింది. అన్నదానం జరిగినాక ఇంక ఇంటికి వచ్చేసి కొద్దిసేపు స్లీప్ వేసి తర్వాతకి ఇంకా నైట్ వెంకటేశ్వర స్వామిని ఊరంతా ఊరేగిస్తారు. అంటే ఎట్లనంటే ఊరు మొత్తం ఇంకా గోవింద హరి గోవింద అని హరినామాలు చేస్తూ మొత్తం అదొక పెద్ద పాజిటివ్ వైబ్. అసలు ఊర్లలో తప్ప నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇంత పాజిటివ్గా ఉండదు అని అనిపించింది, ఇంత పీస్ఫుల్గా ఉండదు అని అనిపించింది నాకు. కళ్యాణం చూసినాక, ఈ ఊరేగింపు చూసినాక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీ పక్క ఊర్లలో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే గాయ్స్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మా ఊర్లో జరిగినప్పుడు వేరే ఊరు నుంచి వచ్చి కూడా చూస్తుండే, ఇట్లా స్పెషల్గా జాతర కోసమే వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు ఇట్లా వస్తున్నారు అని అనుకున్నా, కానీ నాకు ఇది అటెండ్ అయినాక ఎంత హాయిగా అనిపించింది అనేది ఆయన. సో ఇట్లా ఊరేగింపు అయిపోయాక ఇక్కడ బలిహారణ చేస్తారు. అంటే నాకు అది ఎంత ఐడియా లేదు, ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. అండ్ మా ఊర్లో ఏంటంటే ఒకటేసారి ముత్యాలమ్మను కూడా ప్రతిష్ఠిస్తున్నారు. అంటే కొత్త గుడి కట్టి దాంట్లో దేవతలను పెడుతున్నారు. సో దాని గురించి నెక్స్ట్ డే ఇది ముత్యాలమ్మకి బోనాలు పెట్టడము అంతే. ఇంకా 3 days ఫెస్టివల్ లాగా. ఫస్ట్ డే వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెళ్ళి, తర్వాతకి ఇంకా ముత్యాలమ్మ, తర్వాతకి బోనాలు. ఇట్లా ముత్యాలమ్మ ప్రతిష్ఠించినప్పుడు మనం హోమాలు చేస్తారు కాబట్టి హోమం చేసినాక మనము మేకలను అవి బలిస్తాం కాబట్టి బోనం తీసుకొని అట్లా ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా నేను క్లారిటీగా వీడియో తీసిన. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ వీడియో పూర్తిగా చూడండి. నేను ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకు గొంతు కొంచెం ఖరాబ్ అయిపోయింది నేను ఊర్లో తిరగడం వల్ల. సో అంతే గైస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే చూసేయండి మొత్తం. DJ.
లేని హాయ్ మమ్మీ, హౌ ఆర్ యూ? క్లాప్స్ కొట్టాను సార్. బోనం అమ్మవారికి సమర్పించి మా మమ్మ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మా జగత్ సడన్గా వచ్చిండు, సడన్ సర్ప్రైజ్. అంటే రాడు రాడు అని అన్నాడు. మార్నింగ్ వీడియో కాల్ చేస్తే కూడా ఆయన హైదరాబాద్లోనే ఉండే, బట్ సడన్గా వచ్చేసరికి ఇంక అందరికి అది పెద్ద సర్ప్రైజ్. ఫస్ట్ థింగ్ అందరికంటే ఎక్కువ సర్ప్రైజ్ అయింది నేను, ఎందుకంటే నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. అంటే ఎవరికి ఐడియా లేదు, బట్ నాకు చెప్తాడు ప్రతిసారి, కాకపోతే ఈసారి చెప్పలేదు. నేను ఫుల్ సర్ప్రైజ్ అయినా, బట్ నా వీడియో ఎవరు తీయలేదు. ఈ వీడియోస్ తీసే వాళ్ళ కష్టాలు ఇట్లే ఉంటాయి. వాళ్ళ వీడియోలు ఎవరు తీయరు కానీ వేరే వాళ్ళు అందరు తీస్తారు కదా, అట్లా. ఇక్కడ నేను మా మమ్మీకి, మమ్మీ ఇక్కడ ఎవరో ఉన్నారు చూడే, మమ్మీ ఇక్కడ ఎవరో ఉన్నారు చూడే అని చూపిస్తున్నాను. ఇక్కడ జగత్ వెళ్ళి దాక్కున్నాడు. ఇక్కడ అందరు రియాక్షన్స్ మస్తు అంటే మస్తు క్రేజీ ఉండే. ఫస్ట్ ఇక్కడ మా ఉషది చూడండి, అది వచ్చి సడన్గా జగత్ మామ అంటది. ఏంటిది? యూట్యూబ్ లాగే. నెక్స్ట్ శివగాడి రియాక్షన్ చూడండి. ఒకసారి అది చూడు. ఇట్లా అందరినీ సర్ప్రైజ్ చేసినాడు. ఫోన్ చేసుకునే